నవంబర్ 2025లో యుఎస్ కాంగ్రెస్ ఎప్స్టైన్ ఫైల్స్లోని నేరపూరిత రహస్యాలను ప్రజలకు బట్టబయలు చేసేందుకు ఒక అరుదైన తీర్మానానికి శ్రీకారం చుట్టి ఎప్స్టైన్ ఫైల్స్ ట్రాన్స్పరెన్సీ యాక్ట్ అనే చట్టాన్ని సెనేట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా మరుసటి రోజే దానిపైన సంతకం కూడా చేశారు. దానితో జనవరి 30, 2026 రోజున 3 మిలియన్ల పత్రాలను కలిగిన ఉన్న ఎప్స్టైన్ ఫైల్స్ యొక్క మరొక భాగం కూడా విడుదలైంది. ఇతని పూర్తి పేరు జెఫ్రీ ఎప్స్టైన్. ఇతను ఒక ఫేక్ బిలియనీర్గా లాంచ్ చేసుకొని అమెరికా ప్రెసిడెంట్స్ నుంచి ఇజ్రాయెల్, యుఏఈ అండ్ ఈవెన్ ఇండియాలోని మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పొలిటికల్, బిజినెస్, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీస్లోని హై ప్రొఫైల్ పీపుల్స్తో నెట్వర్క్ నిర్మించుకోవటానికి ప్రాస్టిట్యూషన్ని మార్గంగా ఎంచుకొని ఒక రింగ్ని నడిపాడు. ముఖ్యంగా 13 ఏళ్ళు కూడా నిండని చిన్న పిల్లలతో యునైటెడ్ స్టేట్స్ వర్జిన్ ఐలాండ్లోని లిటిల్ సెయింట్ జేమ్స్ అనే ఒక స్మాల్ ప్రైవేట్ ఐలాండ్ కేంద్రంగా చైల్డ్ సెక్స్ ర్యాకెట్ని నడిపాడు. ఈ పాపాన్ని దగ్గరుండి మొత్తం ఆర్గనైజ్ చేసింది గిస్లైన్ మ్యాక్స్వెల్ అనే ఒక లేడీ. ఈమె ఇజ్రాయెల్ గూఢచారి వ్యవస్థ మొసాద్ నియమించిన వ్యక్తిగా న్యూయార్క్ నగరంలో ఎప్పటి నుండో ఈ ప్రాస్టిట్యూషన్ నెట్వర్క్ నడుపుతున్నట్లు వేరే అభియోగాలు కూడా ఉన్నాయి. అది తర్వాత మాట్లాడదాం. కానీ ఈమె పేరు గుర్తుపెట్టుకోండి, గిస్లైన్ మ్యాక్స్వెల్. నా ఈ జెఫ్రీ ఎప్స్టైన్ ఫైల్స్ ఎప్పుడైతే విడుదలయ్యాయో ఇందులో క్లింటన్ పేరు ఒక 3200 సార్లు, బిల్ గేట్ పేరు అయితే 2500 సార్లు, ట్రంప్ పేరు 4731 సార్లు, స్టీవ్ జాబ్స్ పేరు 167, ఇలాన్ మస్క్ పేరు అయితే 1000 పైనే, మైకేల్ జాక్సన్ పేరు కూడా 200 సార్లు ఉంది, దలైలామా పేరుంది, రష్యన్ ప్రెసిడెంట్ వ్లాడిమిర్ పుటిన్ పేరుంది ఒక 300 సార్ల పైనే. మన దేశం వరకు వస్తే మహాత్మా గాంధీ గారి పేరు 15 సార్లు, నెహ్రూ గారి పేరు 26 సార్లు, మోదీ గారి పేరు 126 సార్లు, అంబానీ పేరు 159 సార్లు. అంతెందుకు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పేర్లు కూడా 4-5 చోట్ల ఉన్నాయి. అంటే పొలిటీషియన్స్, బిలియనీర్స్, ఫిల్మ్ పర్సనాలిటీ దగ్గర నుండి ఈవెన్ సైంటిస్టుల పేర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ హార్వర్డ్, MIT అండ్ ది శాంటాఫే వంటి ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్స్కి ఈయన భారీగా విరాళాలు ఇచ్చాడు. ఒక సమయంలో అతను శాస్త్రవేత్తలకు నిధులు సమకూర్చడానికి సంవత్సరానికి $20 మిలియన్ ఇస్తున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. బస్ ఫీడ్ న్యూస్ ప్రకారం ఎప్స్టైన్ దోషిగా తేలిన తర్వాత కూడా MIT వంటి కొన్ని సంస్థలు, కొంతమంది రీసెర్చర్స్ అతని విరాళాలని, ఆ డబ్బుని యాక్సెప్ట్ చేశారని కూడా రుజువు చేసింది. అంతేకాదు 2003లోనే స్ట్రింగ్ థియరీ ట్రావెల్, అది నాకు చాలా ఇష్టమైన థియరీ, ఆ ఫండ్ పేరిట టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, మనది FTIR అని అంటారు, మన భారతీయ సంస్థలకు కూడా ఇతను $1,00,000 విరాళంగా ఇచ్చాడు. అయితే ఇన్ని లక్షల డాక్యుమెంట్స్లో జూలై 2017 నాటి ఈమెయిల్ ఒకటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ బహిర్గతం చేయడంతో ఇండియన్ పొలిటికల్ ల్యాండ్స్కేప్లో మొత్తం అదొక పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆ ఈమెయిల్లో ఏముందంటే, ఈ జెఫ్రీ ఎప్స్టైన్ ఒక ఈమెయిల్ రాశాడు. అందులో ఏముందంటే, ది ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ టుక్ అడ్వైస్ అండ్ డాన్స్డ్ అండ్ సాంగ్ ఇన్ ఇజ్రాయెల్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద US ప్రెసిడెంట్. ఇట్ వర్క్డ్. అంటే భారత ప్రధానమంత్రి మోడీ సలహా తీసుకొని అమెరికా అధ్యక్షుడు ప్రయోజనం కోసం ఇజ్రాయెల్లో నృత్యం చేస్తూ పాడారు అనేది, అది పనిచేసింది. ఆ ఎత్తుగడ డాన్స్డ్ అండ్ సాంగ్ ఇన్ ఇజ్రాయెల్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద US ప్రెసిడెంట్ ఎవరి సలహా తీసుకొని, ఈ ఎప్స్టైన్ ఇచ్చిన సలహా తీసుకొని అమెరికా అధ్యక్షుడిని సంతృప్తి చేసేలా మోడీ ఇజ్రాయెల్లో నృత్యం చేస్తూ పాడారు అనేది ఈ ఈమెయిల్లోని ఎగ్జాక్ట్ మక్కి ట్రాన్స్లేషన్ చేస్తే వచ్చే అర్థం. చైల్డ్ సెక్స్ ర్యాకెట్ నడిపిన ఒక సెక్షువల్ అఫెండర్ సలహా తీసుకొని ఒక దేశ ప్రధాని ఇలానే డ్యాన్సులు, పాటలు పాడటం ఏంటి? అంతేగాక మొన్న జరిగిన ఇండియా-US ట్రేడ్ డీల్, ఆ వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయడానికి అమెరికా ఒత్తిడికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పూర్తిగా తలొగ్గారని, ఈ ఒప్పందం ద్వారా భారత రైతుల కష్టాన్ని అమ్మేశారని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలు. ఇన్ఫ్యాక్ట్ ఇది తెరపైకి ఎక్కువగా తీసుకొస్తున్న కూడా ఆయనే. దీనికి అనుగుణంగానే ప్రతి కాంగ్రెస్ సపోర్టర్ అండ్ మోడీ, BJP వ్యతిరేకులు కూడా అవును నిజమే, మోడీ అమెరికా బెదిరింపులకు లొంగిపోయాడు కాబట్టి చీప్గా వస్తున్న రష్యా నుండి కాకుండా అమెరికాతో ఆయిల్ డీల్ చేసుకున్నాడని కూడా అనేక కథనాలు వస్తున్నాయి. ఇవి కేవలం ఆరోపణలేనా లేక వాస్తవాలా అని తెలియాలంటే ఈ ఈమెయిల్లోనే 3 కీలక అంశాలు గమనిస్తే ఇందులోని అసలు సత్యాలు బయటపడతాయి. ఫస్ట్, అసలు ఈ ఈమెయిల్ ఎవరికి పంపాడు ఎప్స్టైన్ అంటే జాబర్ వై అని ఉంది ఇక్కడ. ఇతను ఎవరు అనేది తెలియాలి, నేను చెప్తాను. రెండవది, టెర్రరిజం అండ్ ఖతారీ అంటే మిడిల్ ఈస్ట్లోని
ఖతారీ దేశం, వీటి గురించి కూడా ఎందుకు అసలు ఇక్కడ డిస్కషన్ నడిచింది తెలుసుకోవాలి. 3, మోడీ గారు కొన్ని వారాల క్రితం ఇజ్రాయెల్కి నిజంగా వెళ్ళారా అంటే 6 జూలై 2017 ముందు ఇజ్రాయెల్కి నిజంగా వెళ్ళారా? వెళ్తే ఎందుకు వెళ్ళారు? వాటి ప్రయోజనాలు ఏమిటి? ఈ ఎప్స్టైన్ ఆరోపించినట్టు అమెరికా అధ్యక్షుని సంతృప్తి చేసేందుకు అక్కడ జరిగిన అసలు పరిణామాలు ఏమిటి అనేది కూడా మనం తెలుసుకోవాలి డీటెయిల్డ్గా. అనిల్ అంబానీ అంశం కూడా ఒకటి ఉంది. స్వీడిష్ అమ్మాయిని ఆఫర్ చేస్తే అతని బ్రోకర్ ఎప్స్టైన్ ఆఫర్ని యాక్సెప్ట్ చేశాడని చెప్పే వాట్సాప్ కాన్వర్జేషన్ కూడా సర్క్యులేట్ అవుతున్నాయి. అలాగే అనిల్ అంబానీని ఈ మోడీకి లేదా మన దేశానికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు నడిపాడని, మా దేశం నుండి నీకు ఏమి కావాలని అరేంజ్ చేస్తానన్నట్టుగా ఈయన అనిల్ అంబానీ హామీ ఇచ్చాడని కూడా వార్తలు వస్తున్నాయి. వాటిల్లోని నిజానిజాలు కూడా తేలుద్దాం. బట్ ఫస్ట్, భారత ప్రధానమంత్రి డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఒక కీలుబొమ్మలా మారాడని చెప్తున్న ఈమెయిల్ని డీకోడ్ చేద్దాం. ఫస్ట్, అసలు ఈ జాబర్ ఎవరు? ఇతను జాబర్ యూసఫ్ జాసిమ్ అల్ తని. ఇతను ఖతార్ వ్యాపారవేత్త మరియు ఆ దేశపు రాజకుటుంబ సభ్యుడు. కాంటెక్స్ట్ ఏమిటంటే, జూన్ 2017లో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, యెమెన్, మాల్దీవ్స్, ఈజిప్టు, ఈ ఖతార్ దేశం ఉగ్రవాదానికి మద్దతిస్తుందని ఆరోపిస్తూ దానిపైన దౌత్య సంబంధాలని తెంచుకున్నట్లు అవన్నీ విడివిడిగా ఒక్కొక్కటిగా ప్రకటించాయి. ఈ బ్లాకేడ్లో ఖతార్కి వెళ్ళే ఆ ఎయిర్ స్పేస్, సీ రూట్స్ సౌదీ అరేబియా దేశం అయితే ఈ ఖతారు, ఇరాన్తో ఉన్న ఏకైక భూభాగాన్ని కూడా బ్లాక్ చేసేసారు. ఖతార్ డిప్లొమాటిక్ క్రైసిస్ అని మీరు గూగుల్లో వెతికితే ఇందులోని విషయాలన్నీ మీకు తెలుస్తాయి. ఇది ఎప్పుడు జరిగింది అంటే బిట్వీన్ 5th and 6th జూన్ 2017. ఖతార్ని ఈ మిడిల్ ఈస్ట్ దేశాలు ఎందుకు బ్లాక్ చేశారు అంటే ఇస్లామిక్ తీవ్రవాదులకు మద్దతు ఇస్తుంది అనే అంశంలో మిగతా అన్ని దేశాలు దీన్ని బ్లాక్ చేశాయి. ఒకసారి ఈ ఎప్స్టైన్ మెయిల్ జాగ్రత్తగా మళ్ళీ చూడండి. ఇక్కడ 4వ పాయింట్ చూడండి. ఖతార్ నీడ్స్ టు కమ్ అవుట్ అగెయిన్స్ట్ టెర్రరిజం అండ్ నాట్ జస్ట్ సే సారీ యూ కాంట్ ప్రూవ్ ఇట్. ఖతార్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ముందుకు రావాలి. మేము ఎల్లప్పుడూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఉన్నాం. లౌడ్ అంటే బిగ్గరగా చెప్పాలి. ఇదిగో చూడు, భారత ప్రధానినే, మోడీనే మా సలహా ప్రకారం అమెరికా అధ్యక్షుడు ప్రయోజనానికి అనుగుణంగా ఇజ్రాయెల్లో నడుచుకున్నాడు కాబట్టే ఇట్ వర్క్డ్. కాబట్టి నువ్వెంత, నీ దేశం ఎంత అని థ్రెట్ ఎనాలజీ అంటారు. ఇండియా డాన్స్డ్ ఫర్ వాషింగ్టన్ కదా, నో ఖతార్ మస్ట్ టూ, వాళ్ళు కూడా వేయాలి అని చెప్తూ ఇక్కడ నువ్వు లొంగిపోవాలని ఎవరితో అంటున్నాడు? ఇందాక చెప్పిన ఆ జాబర్ యూసఫ్ జాసిమ్, ఆ దేశపు రాజకుటుంబ సభ్యుడితో అంటున్నాడు. అదొక్కటే కాదు, పైన ఇంకొక రిప్లై ఉంది. నేను చెప్పినట్టు చేస్తే ఇఫ్ ద పీపుల్ వుడ్ ఎలో యువర్ కంట్రీ టు రికగ్నైజ్ ఇజ్రాయెల్, అంటే మీ ఖతార్ దేశం ఇజ్రాయెల్తో వివాదం లేకుండా సాధారణ బంధాలను కొనసాగించేలాగా ఉంటే మాత్రం విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిస్ట్ యాక్ట్స్ పేరిట, దీంతో పాటు నువ్వు ఇజ్రాయెల్తో గుడ్ రిలేషన్స్ ఉండాలి. విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిస్ట్ యాక్ట్స్ పేరిట $1 billion ఫండ్స్ని మిగిలిన జీసీసీ మెంబర్స్ ఉంటారు కదా, అంటే మీ దేశంతో ఎవరైతే డిప్లొమాటిక్ రిలేషన్స్ కట్ చేశారో ఆ గల్ఫ్ కార్పొరేషన్ కౌన్సిల్ కింద వచ్చే ఆ బహ్రెయిన్, కువైట్, ఒమన్, సౌదీ అరేబియా, యుఏఈ, వాటితో కలిసి మీరు కూడా యాంటీ టెర్రరిజం విక్టిమ్స్ ఫండ్ ఏర్పాటు చేయాలి. ఇది మీరు కేవలం వాగ్దానాలు, మాటలతో కాదు. ఖతార్ షుడ్ స్పెండ్ $1 billion టు ప్రూవ్ ఇట్స్ అగెయిన్స్ట్ టెర్రరిజం అని ఖతార్ని ఇండైరెక్ట్గా బెదిరిస్తున్నాడు. భారతదేశమే మేము చెప్పినట్టు చేసింది, నువ్వెంత అని ఇది వాడాడనమాట. అసలు ఇందులో ఇజ్రాయెల్ ఎందుకు వచ్చింది అని మీకు సందేహం రావచ్చు. అంటే ఖతార్ ఇరాన్తో మిత్ర దేశంగా ఉంది ఎప్పటి నుంచో. చాలామంది ముస్లిం యూదులను, జ్యూస్ని ద్వేషిస్తుంటారు, అది కూడా అందరికీ తెలిసిన విషయమే. పైగా ఖతార్కి వచ్చే ఆయిల్ సంపద మొత్తం కూడా ఈ ఖతార్ అండ్ ఇరాన్ మధ్య సముద్ర భూభాగం ద్వారానే వస్తుంది. ఇరాన్తో కలిసి ఫ్రెండ్లీగా పంచుకుంటేనే ఖతార్కి మేలు. మరోపక్క ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య ఎప్పటి నుండో ఒక ప్రాక్సీ కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది. ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ కోల్డ్ వార్ అని మీరు ఎతికితే దాంట్లో విషయాలు మీకు తెలుస్తాయి. దానికి తోడు ఇజ్రాయెల్ పలస్తీనా ఆ విషయం వివాదం ఉంది కదా. ఇరాన్ హమాస్ వంటి పలస్తీనా గ్రూపులకి మద్దతు ఇచ్చింది. ఇంకో పక్కేమో యూరోపియన్ యూనియన్ వాళ్ళు గ్యాస్ క్రైసిస్తో ఈ ఖతార్లోని ఆయిల్ సంపద చాలా కీలకంగా మారింది వాళ్ళకి. అందుకే ఇదే ఈమెయిల్లో ఈ ఎప్స్టైన్ ఒక మాట కూడా అన్నాడు. ఇక్కడ చూడండి, నువ్వు రేపు $1 billion ఫండ్స్ ఇస్తే అది యుఎస్, యూకే అండ్ యునైటెడ్ నేషన్స్ ఆధ్వర్యంలో అడ్మినిస్ట్రేటర్ చేస్తామని. ఆల్సో ఖతార్కి ఉన్న ఇంకొక అతిపెద్ద సమస్య ఏమిటంటే, అప్పుడే కొత్తగా ఈయన అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఆయన ఎన్నికయ్యాడు. ఆయన సౌదీ అరేబియా వైపు స్టాండ్ తీసుకున్నాడు. ఆయన ఖతార్కు వ్యతిరేకంగా చాలా ట్వీట్లు కూడా వేశారు. ఈ ఖతార్ ఉగ్రవాదానికి నిధులు సమకూరుస్తుందని కూడా. ఈ డాట్స్ అన్నీ కలిపి చూడండి, ఇదొక జియో పొలిటికల్ క్రైసిస్ అమాంగ్ యూరోపియన్ యూనియన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, మిడిల్ ఈస్ట్ నేషన్స్
వేర్ ఇజ్రాయెల్ ఈజ్ ద కీ ప్లేయర్. గిస్లెయిన్ మ్యాక్స్వెల్ మొసాద్ నియమించిన వ్యక్తి అనేదానికి ఇది ఒక కీలక అంశం అయితే, అసలు ఈ జెఫ్రీ ఎప్స్టైన్ కూడా ఇజ్రాయెల్ స్పై అనేది అంతర్గతంగా ముడిపడిన ఇంకొక కీలక అంశం. చాలా డీప్గా వెళ్తే కానీ తెలియవు ఇవన్నీ. సో న్యాచురల్లీ గ్యాస్ సంపన్నమైన ఈ చిన్న దేశం ఉనికికి ఖతర్ ఇప్పుడు అతిపెద్ద ముప్పుని ఎదుర్కొంటుంది. ట్రంప్ని తిప్పుకొట్టడానికి వాళ్లకున్న ప్రత్యామ్నాయ మార్గాలు ఏమీ లేవు, అంతా వాళ్ళు దిగ్బంధనం చేశారు. ఈ సందర్భంలోని ఎప్స్టైన్కి ఉన్న హై ప్రొఫైల్ కాంటాక్ట్స్ ద్వారానే వీడేదో ఖతర్ సమస్యను తీర్చేవాడిలాగా దూరాడు. సో ఎప్స్టైన్ అండ్ జాబర్ మధ్య జరిగిన అసలు కాంటెక్స్ట్ ఇది. ఈ సంభాషణ దేని గురించి, ఇందులోకి అసలు మోడీ పేరు ఎందుకు తీసుకొచ్చాడు అనేది అన్ని అంశాలు మీకు స్పష్టత వచ్చింది కదా. ఇప్పుడు ఇజ్రాయెల్లో మోడీ గారు డాన్స్డ్ అండ్ సాంగ్ అని ఎందుకు అన్నాడు ఎప్స్టైన్? ఫస్ట్ ఆఫ్ ఆల్, డాన్స్డ్ అండ్ సాంగ్ అంటే డాన్స్ టు సమ్మన్స్ ట్యూన్, డాన్స్ టు ఎ ట్యూన్ అనేది ఒక ఓల్డ్ ఇంగ్లీష్ ఇడియం. అంటే తానా అంటే తందాన, డూడు బసవన్న, అన్నిటికి ఒప్పుకుంటున్నాడు, తలాడిస్తున్నాడు అని దాని అర్థం. అది నిజంగా డ్యాన్స్ వేసాడు, పాట పాడాడు అని కాదు. 2, నిజంగానే ఇజ్రాయెల్కు ప్రధానమంత్రి మోడీ గారు 2017లో ఆ జూలై 4-6 మధ్యలో వెళ్ళారు, అది వాస్తవమే. అయితే ఇదొక చారిత్రాత్మక సంఘటనగా ఏర్పడింది. ఎందుకంటే నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ని సందర్శించిన తొలి భారత ప్రధాని. అదేంటి, అంతకుముందు ఎప్పుడు కూడా వేరే ఏ ప్రధాని మన దేశం నుంచి ఎందుకు వెళ్ళలేదు అంటే, చారిత్రాత్మకంగా అప్పటి వరకు భారతదేశం ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా ఇద్దరితో సమానంగా సంబంధాలు మెయింటైన్ చేసింది. కానీ మోదీ గారు తొలి సందర్శనలోనే ఇజ్రాయెల్కు మాత్రమే వెళ్ళారు, కానీ ఆ ట్రిప్లో పాలస్తీనాకు ఆయన వెళ్ళలేదు. అంటే ఒక మ్యాసివ్ షిఫ్ట్ ఇన్ ఫారెన్ పాలసీని ఈ ట్రిప్ ఆయన ఒక ఇండికేట్ చేశాడు. ఆల్సో భారతదేశానికి డ్రోన్లు, క్షిపణులు, బరాక్ 8 అనుకుంటా, మరియు రాడార్లను సరఫరా చేసే దేశంగా అగ్రస్థానంలో ఇజ్రాయెల్ ఉంది. అఫ్కోర్స్ మీరు వెంటనే ఇంటెలిజెన్స్ ప్రయోగించుకుని రష్యా ఈజ్ స్టిల్ ద ఇండియాస్ బిగ్గెస్ట్ డిఫెన్స్ పార్ట్నర్. ఓవరాల్ స్టాక్ చూసుకుంటే యుఎస్ నెక్స్ట్ ఉంటుంది. బట్ ఇజ్రాయెల్ ఈజ్ ఏ స్పెషలైజ్డ్, ఆల్సో వైటల్ సప్లయర్ మన దేశానికి. అండ్ ఫ్రాన్స్ ఈజ్ ద లార్జెస్ట్ రైజింగ్ పొటెన్షియల్ పార్ట్నర్, రఫేల్ జెట్స్ ఫర్ ఎగ్జాంపుల్. అలాగే భారతదేశం తన నీటి సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఇజ్రాయలీ డ్రిప్ ఇరిగేషన్ టెక్తో కొలాబరేట్ అవ్వటము చాలా కీలకం మనకు కూడా. నేను అనేక సార్లు ప్రస్తావించాను, డీసాలినేషన్లో ఇజ్రాయెల్ అగ్రస్థానంలో ఉంది. ఆ టెక్నాలజీ కోసమే మనం కూడా ఎప్పటికైనా కొలాబరేట్ అవ్వాలి. అందుకే వాటర్ అండ్ అగ్రికల్చర్ ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ కోసమే ఇజ్రాయెల్తో పార్ట్నర్షిప్ చేసుకోవడం 20 దేశాలకు కూడా లబ్ధి పొందే అంశం. ఇలా వాటర్ కన్జర్వేషను, అగ్రికల్చరు, డిఫెన్సు, స్పేసు, టెక్నాలజీ ఇన్నోవేషన్ వంటి 7 అంశాల్లో ఇరు దేశాలు 7 అగ్రిమెంట్స్ మీద సైన్ చేసుకునే ఆనాడు. ఇజ్రాయెల్ ఇండియా మధ్య ఎప్పటికీ సంబంధాలు విడగొట్టలేని ఇప్పుడు చెప్పిన అంశాలే కదా, ఒక కీలక అంశం ఒకటి ఉంది, మీకు తెలిసి ఉండొచ్చు. అనేక దేశాలలో, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాన్సు, బెల్జియం, యూకే, ఐ థింక్ ఈజిప్టు, ఇటలీలో కూడా ఉన్నాయి, రొమేనియా, చాలా చోట్ల భారతీయ సైనికులకి అక్కడ ఖననం చేశారు. అప్పటి వరల్డ్ వార్ 1, 2 వాళ్ళ మన దేశ ఆర్మీ సోల్జర్స్ని స్మరించుకుంటుంటారు. కానీ ఇజ్రాయెల్లోని హైఫా అనేది చాలా ప్రసిద్ధిగాంచింది. బ్యాటిల్ ఆఫ్ హైఫా అనేది సైనిక చరిత్రలో వన్ ఆఫ్ ది లాస్ట్ గ్రేటెస్ట్ కెవెలరీ యాక్షన్స్ ఇన్ మిలిటరీ హిస్టరీగా కొనియాడుతుంటారు. అందువలన హైఫా కేవలం సైనిక స్మారక చిహ్నంగానే కాకుండా అదేం జస్ట్ ప్లేస్ కాదు, ఇరు దేశాల రాజకీయ మరియు దౌత్య చిహ్నంగా కూడా అది మారింది. మన ఇద్దరి మధ్య అంత సంబంధం ఉంది, ఇండియా ఇజ్రాయెల్ మధ్య అంత గొప్ప సంబంధాలు ఉన్నాయి. మ్యూచువల్ బెనిఫిట్స్ 2017 నాటి విజిట్లో ఇన్ని అద్భుతాలు, ఇన్ని పరస్పర లాభాలు జరిగితే అది వదిలేసి ఈ పిచ్చి బేస్లెస్ పనికిమాలిన ఆరోపణలపైన పబ్బం గడుపుకోవాలని చూడటం ఏంటి? ఆల్సో మోడీస్ ఇజ్రాయెల్ ట్రిప్ జరిగిన 6 నెలలకే ఈ బెంజమిన్ నెతాయు ఆయన ఉన్నారు కదా, ఆయన కూడా మన దేశానికి వచ్చారు. మన దేశం కూడా అంతే మంచి ఆతిథ్యం ఇచ్చింది ఆయనకి. ఇరు నాయకులు సబర్మతి ఆశ్రమంకి వెళ్ళారు, గాంధీజీ గారిని స్మరించుకున్నారు, నివాళులు అర్పించారు. దానితో అసలు అప్పటి వరకు మనకి ఇజ్రాయెల్కి సంబంధాలు ఒక క్వయట్ కోఆపరేషన్ నుంచి ఒక పబ్లిక్ స్ట్రాటజిక్ పార్ట్నర్గా మనమే అనౌన్స్ చేసాం. సో కమింగ్ బ్యాక్ టు ఎప్స్టైన్ మెయిల్, మీకు ఇప్పుడు ఈ జియో పొలిటికల్ నేపథ్యం అంతా అర్థమైంది కదా. కాబట్టి ఎప్స్టైన్ నిజంగా ఖతార్కు సలహా ఇస్తున్నాడా, లేక అమెరికా విదేశాంగ విధానంతో పొత్తు పెట్టుకోవాలని బ్లాక్మెయిల్ చేస్తున్నాడా? అర్థమైంది కదా. ప్రధాని మోడీ ఆయన పేరు వాడి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎప్స్టైన్ వంటి ఒక చైల్డ్ సెక్స్ అఫెండర్ ఇచ్చిన సలహాతో అసలు మన దేశ ప్రధాని వెళ్ళి ఇజ్రాయెల్లో డ్యాన్స్ వేసాడంటే నమ్మటానికి మీ బుర్రలకి రాహువు పడితే తప్పితే. ఆలోచించండి, 1960s నుండి
కార్గిల్ వార్ అప్పుడు కూడా మన దేశం జరిపిన అన్ని యుద్ధాల్లో ఇజ్రాయెల్ ఎప్పుడు మన పక్షానే స్టాండ్ తీసుకుంది. ఇజ్రాయెల్స్ డిఫెన్స్ టెక్నాలజీ అసలు కన్సిడర్డ్ సుపీరియర్. స్పెసిఫిక్ ఏరియాస్లో అయితే ఈవెన్ అమెరికన్ టెక్నాలజీ కన్నా సుపీరియర్. దశాబ్దాల మిత్రదేశం మన పక్షానే ఉన్నాడు. మొన్న జరిగిన వాణిజ్య ఒప్పందం కూడా నిజానికి 2025 ఆ భారతదేశం పాకిస్తాన్ మధ్య జరిగిన కాన్ఫ్లిక్ట్స్ వలన, అలాగే ఈ ట్రంప్ యొక్క పరస్పర సుంకాల విధానాలు వాటికి స్ట్రాటజిక్గా ఆ ఫలితంగా ఏర్పడింది. ఈ ఎప్స్టైన్ ఫైల్స్లో అసలు ఎక్కడుంది మన దేశపు డిఫెన్స్ ఆయిల్ డీల్స్ జరిగినట్టు? డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఎక్కడో చోట కొంచెమైనా సమర్థనీయంగా ఉండాలిగా మీ ఆర్గ్యుమెంట్కి. అక్కడ ఉందా లేదా ఇంకేమన్నా? ఫర్ ఎగ్జాంపుల్ మోడీ గారి ప్రైవేట్ లైఫ్ ఫొటోస్ ఎప్స్టైన్ ఫైల్స్లో అందరి రివీల్ అవుతున్నాయి. అలా మోడీ గారి ప్రైవేట్ లైఫ్ ఫొటోస్ ఏమన్నా అందులో ఉన్నాయా? మీరు అడగచ్చు, మరి ఎందుకని మోడీ గారి పేరు 126 సార్లు అక్కడ ఎందుకు వచ్చింది అని. ఉంటారు చాలామంది అద్దమలు. ఏం చేస్తాం? ఈ జెఫ్రీ ఇతను ఎక్కువగా న్యూస్ చదువుతుంటాడు. ఆ బ్లూంబర్గ్, ఎకనామిస్ట్ వంటి అంతర్జాతీయ న్యూస్ వెబ్సైట్స్లో ఇతని సబ్స్క్రిప్షన్ యాక్సెస్ ఉంది. మీకు తెలిస్తే మనం ఏదైనా సబ్స్క్రిప్షన్ అయితే ఈ మాటికి ఈమెయిల్స్ పంపిస్తుంటాయి. సో ఆ న్యూస్ వెబ్సైట్స్ వాళ్ళు పబ్లిష్ చేసే ప్రతి ఆర్టికల్ ఇతని ఈమెయిల్కి వస్తూ ఉంటుంది. మోడీ గారి పేరు కూడా కొన్ని 100 సార్లు రావడానికి కారణం ఇదే. అండ్ ఎప్స్టైన్ ఫైల్లో మోడీకి సంబంధించిన సీక్రెట్లు ఉన్నాయి కాబట్టి ట్రంప్కి లొంగిపోయాడని కూడా ఆరోపిస్తున్నారు. ఒక చిన్న కామన్ సెన్స్ ఏమిటంటే, ఎప్పుడో 2006లోనే ఈ జెఫ్రీ ఎప్స్టైన్పై FBI దర్యాప్తు ప్రారంభించింది. మన దేశ రహస్యాలు అందులో నిజంగా ఉంటే కాసేపు అనుకుందాం. ట్రంప్ తన మొదటి అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడే, అంటే 2017-21 మధ్య కాలంలోనే బ్లాక్మెయిల్ చేసేవాడు కదా. అతనుకున్న టెంపర్కి మనం చూస్తున్నాం కదా ఎంత ఆయన ఉంటాడు మైండ్. 2020 వరకు ఎందుకు వేచి ఉంటాడు? అసలు అతని పేరే 5,000 సార్లు, దాదాపు 4,700 సార్లు అంటే మాటల అందులో ఉంది. నాకు ఈ ఎప్స్టైన్ స్నేహితుడు, బిజినెస్ పార్ట్నర్ అని కూడా ఆయన అన్నారు. అవి ఎన్నోసార్లు బహిరంగంగా చెప్పాడు. వార్తలు కూడా వచ్చాయి. అనేక ఫోటోలు కూడా రిలీజ్ అయ్యాయి. వాళ్ళిద్దరూ ఎప్స్టైన్ ద్వీపంలోనే ఉన్న ఫోటోలు వచ్చాయి. ఇందులో మోడీకి అసలు పోయేదేముంది? ఇవన్నీ ట్రంప్ మెడకి చుట్టుకునే అంశాలని ట్రంప్ సర్కార్కి తెలియవా? అయినా ఎందుకు సంతకం పెట్టాడు? ఈ ఫైల్స్ అన్ని బహిర్గతంగా ప్రజలందరికీ యాక్సెస్ వచ్చేలాగా ఎందుకు ఇచ్చారు? అసలు ఇస్రాయెల్ ఎంత పవర్ఫుల్ అంటే అమెరికా వాడి పిలక కూడా వాళ్ళ చేతిలోనే ఉంది. అసలు ఈ తతంగం మొత్తం వెనక ఇజ్రాయెలే ఉంది అనే అనేక ఆరోపణలకు బలం చేకూర్చే అనేక అంశాలు ఉన్నాయి. కొంచెం రీసెర్చ్ చేయండి. ఆ మైండ్స్కి జస్ట్ ఎవడో చెప్పిన చెత్తని మనం మైండ్లో ఎందుకు ఫీడ్ చేసుకోవాలి? అసలు ఈ జెఫ్రీ ఎప్స్టైన్ అనేవాడు ఈ దీవిని ఎందుకు ఎంచుకున్నాడు? సాతానిక్ రూల్స్ కోసం అక్కడ చేస్తున్నారు క్షుద్ర పూజలు. ఎటువంటి అకృత్యాలకు ఎన్ని పెద్ద తల్ల సహకరిస్తున్నాయి? అక్కడ ఎవరిని బలిస్తున్నారు? ఆ బలులతో ఎవరికి మేలు జరుగుతుంది? కరోనా వంటి మహమ్మారి ఒక డిజైన్డ్ పాండమిక్ అనేది కాన్స్పిరెన్సీ థియరీ కాదు అని నిరూపించే అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. ఇహుద్ బరాక్ ఉన్నాడు, ఇజ్రాయెల్ మాజీ ప్రధాని. పేరు నాకు తెలిసి 4,000 సార్లు పైనే ఉండొచ్చు ఆయన పేరు. మైకేల్ జాక్సన్, ఆయన ఎంత మంచి వ్యక్తి. తన అందరికీ ఇన్స్పిరేషన్. మా జనరేషన్ కదా, ప్రతి జనరేషన్లో. తన పాటల రూపంలో ఈ సీక్రెట్ ఈవిల్ సొసైటీ, ఆల్ ఐ వాంట్ టు సే ఇస్ దట్ దే డోంట్ రియలీ కేర్ అబౌట్ అస్. రూజ్వెల్ట్ బతుకున్నట్టయితే ఎప్పటికీ నెవర్ జరిగిచ్చేవాడు కాదు. వాటి గురించి హెచ్చరిస్తున్నా కూడా అతనే చిన్నపిల్లలకి లైంగికంగా వేధించాడని అతన్నే ఇరికిచ్చి చివరికి అతని మరణానికి కూడా కారణమయ్యారు. ప్రిన్సెస్ డయానా, ఆమె నిజంగా ఎంత గొప్ప స్త్రీమూర్తి అంటే, ఆమె రాజవంశంలో పుట్టినప్పటికీ ఆమె మనసు నిజంగా రాణి అని అంటారు. వీళ్ళందరినీ మానసికంగా టార్చర్ పెట్టారు. ఇలా ఎన్నో చిక్కుముడులు ఇందులో ఉన్నాయి. కంపేర్ టు దీస్ ఆ అనిల్ అంబానీ అంశం అసలు మ్యాటరే కాదు. ఎందుకంటే లండన్ లాంటి మహానగరంలో మీకంటే తెలియదేమో కానీ ఎస్కాటింగ్ సర్వీసెస్ అనేది లీగల్ స్టేటస్ ఉంది లండన్లో ఎప్పటి నుంచో. అవి తెలిసిన వాళ్ళకి అనిల్ అంబానీ అంశం నేను చెప్తున్నా కదా, అసలు పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. మీరు వెళ్ళి ఎప్స్టైన్ ఫైల్స్ సెర్చ్ చేయండి. పిజ్జా అనే పదాన్ని, కీవర్డ్ని సెర్చ్ చేయండి. ఎన్ని రిజల్ట్స్ వస్తాయో చూడండి. నెక్స్ట్ గూగుల్లోకి వెళ్ళి పిజ్జా గేట్ కాన్స్పిరసీ థియరీ అని కూడా దాని పేరు, పిజ్జా గేట్ అని టైప్ చేయండి. ఎప్స్టైన్ ఫైల్స్ ప్రపంచంలో ఎంతటి కాంప్లెక్స్ క్రిమినల్ టాపిక్ అనేది ఇక్కడ పిజ్జా, అక్కడ పిజ్జా గేట్ రెండు చదివితే మీకే అర్థమైంది. సో నెవర్ జంప్ టు ఎనీ కంక్లూషన్స్. స్టే హెల్దీ అండ్ స్టే విజిలెంట్.